తీసుకో. మీరే పెట్టొచ్చు కదా. ప్లీజ్ శ్రీవారు. తిరుగు. మాట కఠినం కాని మనసు వెన్న. మా మంచి శ్రీవారు. మీకు చెక్కల గింతలున్నాయా? ప్రియా ప్రియా వద్దు. ఎందుకొచ్చావు? ఫంక్షన్ కి మీరు రానంటుంటే మిమ్మల్ని తీసుకువెళ్దామని వచ్చాను. రాను అంటే దాని అర్థం మీరు వచ్చినా కూడా రాను అనే. కానీ మీరు రాకపోతే ఎవరి ఊహల్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఊహించేసుకుంటారు. దానివల్ల నాన్న వాళ్ళు మన గొడవ గురించి తెలుసుకొని బాధపడతారండి. మనకు మనంగా అలాంటి అవకాశం ఇవ్వడం కరెక్టా చెప్పండి? నీతో నాకు అనవసరం అనుకున్నాక ఏ అవసరంతో నాకేం పని లేదు. ఎవరెలా బాధపడితే నాకెందుకు? ఎందుకండి ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు? సరే, నా కోసం కాకపోయినా నలుగురిలో మనం అవమానాల పాలు కాకుండా ఉండడం కోసమైనా మీరు రావచ్చు కదా. నీ నటనతో నువ్వు నీ కథాన్ని మేనేజ్ చేసినట్టు ఇక్కడ ఒకటి పెట్టుకుని పైకి మరొకలా నేను నటించలేను. ఇక బయలుదేరు. మళ్ళీ చెప్తున్నానండి, నేను నటించలేదు. మిమ్మల్ని మోసం చేయాలని నేను అస్సలు అనుకోలేదు. చెప్పిందే చెప్పడానికి నీకు విసుగు రాదేమో కానీ వినడానికి నాకు ఇరిటేటింగ్ గా ఉంది. అయినా మన బంధం తెగిపోయినట్టే అని ఆ దేవుడే నల్లపూసలు తెంపేసి ఇండైరెక్ట్ గా చెప్పాడు. అది కూడా తెలుసుకోకుండా మళ్ళీ నల్లపూసలు వేయమనడం చాలా విడ్డూరంగా ఉంది. మీకు దండం పెడతాను, అలా మాట్లాడకండి. తాళికి చాలా విలువ ఉందండి.
మన బంధాన్ని అంత తొందరగా తెగనివ్వదు. ప్లీజ్ ఇప్పుడు ఇప్పుడు నాతో రండి. సమాధానం లేని ప్రశ్నలాగా నేను వాళ్ళ ముందు నిలబడలేను. నీ కన్నీళ్లకు కరిగే రకాన్ని కాదు. నేను రావటం అసాధ్యం. మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటానండి. ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ ఇప్పుడు నాతో రండి. చూడు రాధిక, ఇంకా మాట్లాడుకోవడం ఏమీ లేదు. నీతో నాకు సంబంధం లేదు. నాతో ఇంకా బంధం ఉందని నువ్వనుకోవద్దు. వెళ్ళు. ఇప్పుడు ఈయన రాకపోతే అందరికీ అనుమానం వస్తుంది. కైలాష్ గారిని ఎలాగోలా తీసుకువెళ్తే తర్వాత మెల్లగా కన్విన్స్ చేసి నా మీద వచ్చిన కోపం తీర్చొచ్చు. ఏమండి, ఇప్పుడు మీరు నాతో వస్తే తర్వాత మీరేం చెప్పినా నేను చేస్తాను. ఈసారికి కార్యక్రమం గట్టెక్కిస్తే తర్వాత మీరు ఎలా ఉండమంటే నేను అలా ఉంటాను. నిజంగా నేను ఏది చేయమంటే అది చేస్తావా? చేస్తాను. మాట తప్పకూడదు. ఓటేసి చెప్తున్నానండి, మాట తప్పను. ఓకే, అయితే విను. ఇక నీతో కలిసి ఉండడం నాకస్సలు ఇష్టం లేదు. అందుకని నన్ను ఎవ్వరూ చెడుగా అనుకోకుండా నీకు నువ్వుగా సరిగ్గా 30 రోజుల్లో నన్ను మా ఇంటిని వదిలేసి శాశ్వతంగా నా జీవితంలోంచి వెళ్ళిపోవాలి. ఇంకెప్పుడు నాకు దగ్గరయ్యే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే నేనొస్తాను, లేదంటే రాను. ఇంత దారుణమైన నిర్ణయం చెప్పారు. అన్యాయమండి. మీరు ఇలాంటి ఒక కండిషన్ పెడతారని అసలు ఊహించలేదు. సరేనండి, ఈ ఒకటి కాకుండా వేరే ఏదైనా చెప్పండి, నేను చేస్తాను. నా కండిషన్లో ఏ మార్పు ఉండదు. దీనికి నువ్వు సిద్ధపడితే నీతో నేను ఫంక్షన్కి వస్తాను, లేదంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. థింక్ ఆఫ్ ఇట్. కోన పాలైన సీతమ్మ మదిలో
వినండి, నేను ఒప్పుకుంటున్నాను. వెళ్దాం పదండి. ఓకే, పద వెళ్దాం. అయ్యా కృష్ణమూర్తి గారు, శుభగడియలు దగ్గర పడుతున్నాయి. మీ కూతుళ్ళు అల్లుళ్ళు రెడీ అయితే పూజ మొదలు పెడదాం. అలాగేనండి, అలాగే చదువు. సుజాత, ఇలారా. రాధిక వాళ్ళు ఎక్కడా? ఇక్కడే ఉన్నట్టున్నారండి, నేను పిలుస్తాను. అమ్మా రాధిక, ఎక్కడికి వెళ్ళావమ్మా? పూజకి టైం అవుతుంది. ఏంటి బాబు ఇంత లేటుగా వచ్చావు? ఆఫీస్లో చాలా వర్క్ ఉంది మామయ్య గారు, అందుకే లేట్ అయింది. మా శ్రీవారు కూడా అంతే. నేను ఫోన్ చేసి వెంట పడితే తప్ప రాలేదు. టైంకి వచ్చారు కదా ప్రియా. అబ్బో, హస్బెండ్ ని బాగానే వెనకేసుకొస్తున్నావక్క. నువ్వు మాత్రం ఏమైనా తక్కువ వదినా? మా అన్నయ్యని ఏమన్నా అంటే ఊరుకుంటావా? సరే సర్లేండి, టైం అయిపోతుంది. మీరు కూడా బట్టలు మార్చుకోనండి. ఇలేవు మంత్రాలు చదవండి అయ్య గారు, తీసుకోండి. చల్లగా ఉండండి. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. వెళ్ళి మార్చుకునండి. మీరిద్దరూ రెడీ కదా? మేము ఇప్పుడే రెడీ నాన్నా. ఇప్పుడు రాధిక ప్రాణాలు
హరి అమ్మా ఈసారైతే మన ప్లాన్ ఫెయిల్ అవ్వదు కదా? ఏంటమ్మా ఎప్పుడు అనుమానంతో బతుకుతావు? జరుగుతుందన్న సంకల్పంతో ఉండొచ్చు కదా. సరే పద. అయ్యా కృష్ణమూర్తి గారు, 2 జంటలను పిలిస్తే పూజ మొదలు పెడదాం. అలాగే పంతులు గారు వచ్చేస్తున్నారు. సుజాత వాళ్ళని పిలు. అదిగో మాటలను వచ్చారు. బాగారు, అమ్మ నేహ మంచిగా తీసుకురా. అలాగే నాన్న. బాగారు అంత ఓకే కదా? నాన్న మంచి టిప్పు. బాగారు అంత ఓకే కదా? అబ్బాయి ఏం లేదండి, కూతుళ్ళను అలా చూసిన సంతోషంలో పొలమారినట్టుంది అంతే. సరే రండమ్మా, మీకోసమే పంతులు గారు ఎదురు చూస్తున్నారు. రండి, ఇలా కూర్చోండి. కూర్చోండి అమ్మా. కూర్చోండమ్మా, రండి. గౌరీనారాయణ నమోస్తుతే. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్ర గంగాఘాం ఓం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. ఓం అయం ముహూర్తస్సుముహూర్తోస్తు. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనుపగామీం యస్యాం హిరణ్యం లింగేయం గామస్వం పురుషానహం. బాబు, ఈ కంకణం కట్టవు. అమ్మా, మీరు అబ్బాయి కట్టండి. బాబు, బొట్టు పెట్టండి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. శ్రీర్మా దేవి జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికృతోదనాం పద్మపత్రాయతాక్షీం